హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. చాలా టేస్టీగా ఉంటుంది. తెలుగు వాళ్ళ అందరి ఫేవరెట్ పికిల్ అనమాట ఇది. వచ్చిన వాళ్ళకి ఓకే, రాని వాళ్ళకి ఎలా, ఈ వీడియో చూసుకుని హ్యాపీగా ప్రిపేర్ చేసుకుని 3 పూట్ల లాగించేయండి. లంచ్లోకి, బ్రేక్ఫాస్ట్లోకి, డిన్నర్లోకి, ఎందులోకైనా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు గోంగూరలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను 5 కట్టల గోంగూరని నీట్గా ఒలుచుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వాష్ చేసి పెట్టుకున్న గోంగూర అంతా యాడ్ చేసుకుని ఒక మీడియం సైజ్ టమాటో, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేస్తే గోంగూర నుంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యి టమాటో సాఫ్ట్గా కుక్ అవుతుంది, గోంగూర కూడా సాఫ్ట్గా కుక్ అవుతుంది. మూత తీసిన తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు గోంగూరను కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. 10 నిమిషాల్లో గోంగూర చక్కగా సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని తాలింపును బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత 20 ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. మీ స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఎండుమిర్చిని యాడ్ చేసుకుని ఎండుమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత తాలింపు దినుసులు, ఎండుమిర్చి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. 15 వరకు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి. గోంగూర పచ్చళ్ళలో వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత గోంగూర టమాటో పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసి మీకు కావాలంటే కచ్చాపిచ్చిగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకున్నదంతా ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని గోంగూర పచ్చళ్ళలోకి యాడ్ చేసుకోండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, యాడ్ చేస్తే బాగుంటుంది. ఉల్లిపాయ యాడ్ చేశాక పచ్చడి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు యాడ్ చేసుకోండి. తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని పచ్చళ్ళలోకి యాడ్ చేసేసుకోండి. తాలింపు అంతా పచ్చళ్ళలోకి బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని ఇంకా వేడి వేడి అన్నంలోకి పచ్చడి, కొద్దిగా నెయ్యి, ఉల్లిపాయతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, పచ్చళ్ళలో ఉల్లిపాయ వేస్తే పచ్చడి పోదా అని. అస్సలు పోదండి, 1 వీక్ పాటు ఫ్రెష్ గా ఉంటుంది. గా ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.